జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఇంటింటి ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్ అభ్యర్థి పెండం శ్రీ లక్ష్మీ రామనందు 25వ వార్డులో బ్రహ్మరథం పడుతున్న వార్డు ప్రజలు మహిళ ఒక వ్యక్తి కాదు శక్తిగా మారాలని 500 మందితో ఇంటింటి ప్రచారంలో ముందుకు కదులుతూ నర్సంపేట అభివృద్ధి వివరాలను ప్రతి ఒక్కరికి వివరిస్తూ జరగవలసిన అభివృద్ధి గురించి ప్రజల్లో ప్రచారం చేస్తూ తన వంతు సహాయ సహకారాలు ఇళ్లవెల్లులా ఉంటాయని, అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఓటర్ మహాశయులను కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కీసర వెంకటేశ్వర్లు, కీసర నరేందర్, కాట ప్రభాకర్, చింతకింద శివకుమార్, కొలువుల గోపి, కాటస్వామి, కొలువుల స్వామి, లావణ్య, కేసరి రేణుక, ఉమా, మహిళలు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ముందుగా నమస్కారం. మరియు నర్సంపేట మా 25వ వార్డులో వచ్చిన పెద్దలందరికీ, మహిళలకు, యువకులకు, అన్ని వర్గాల ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా 25వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా నా భార్య పెండం శ్రీలక్ష్మిని రామానందును కౌన్సిలర్ అభ్యర్థిగా నిలబెట్టాము. వార్డులో 25వ వార్డులో ప్రతి ఒక్కరు గడప గడపన మరి మాకు మంచి ఆదరణ లభిస్తుంది. గతంలో మాకు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారి సహకారంతో గతంలో 19వ వార్డు ఉండే 19వ వార్డులో కూడా అప్పుడు గతంలో మా భార్యకే కౌన్సిలర్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మరియు రెండో మారు కూడా మా మీద నమ్మకంతో మరి రెండో మారు కూడా వార్డులో ఉన్న ముఖ్య నాయకులు అందరి సహకారం ఏకగ్రీవంగా ఒకటే వ్యక్తిని సూచించడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా మాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. అందరూ మరి వార్డు ప్రజలు కానీ ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులు కానీ ఏకపక్షంలో నాకు సహకారం అందిస్తాను. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారి మీద కానీ మా మీద కానీ మంచి నమ్మకం ఉన్నది ప్రజలలో. ఎందుకంటే మేము అభివృద్ధి చేస్తాను. ఇప్పటి వరకు సీసీ రోడ్లు అయితేంది, డ్రైన్లు అయితేంది, బోర్లు అయితేంది, పింఛన్లు అయితేంది, ఇందిరమ్మ ఇల్లు, ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు మేము ప్రజల్లోకి తీసుకోబోతున్నాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి చాలామంది ఇవాళ చాలా కుటుంబాలకు కూడా ఉచిత వైద్యంని అందించి మేము నిన్నటికి నిన్న కూడా ఒక 5 లక్షల రూపాయలు 6 లక్షల రూపాయలు ఒకరికి, నిన్న చిన్న అబ్బాయికి 18 సంవత్సరాలు అబ్బాయికి నిన్న ఒక కిడ్నీలు ఫెయిల్యూర్ అయ్యి డయాలసిస్ అవుతా అంటే నిన్నటికి నిన్న 5-6 లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారు తరఫున 6 లక్షల రూపాయలు ఎల్ఓసి ఇప్పించి ఆయనకు ట్రీట్మెంట్ చేయిస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం బాసటగా వాళ్ళ కుటుంబానికి కూడా నిన్న ప్రచారం నిమిత్తం వెళ్ళంగానే అక్కడ మాకు తత్వరితంగా తెలియంగానే మరి హుటాహుటిన ఇమీడియట్లీ ఇప్పించి వాళ్ళకు 6 లక్షల ఎల్ఓసి ఇప్పించి మేము ఆ స్కీమ్లో సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చెప్పుకొని పోతే ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలు మరి ప్రజల్లోకి తీసుకుపోతాం. అంతేకాకుండా ఈ మహిళలకు కూడా ఇంతకుముందు మా మేడం చెప్పినట్టు మహిళలు ఇంతకుముందు నేను అనుకున్న మా మేడం సరే ఇంతకుముందు కొంత వరకు పనిచేసింది గవర్నమెంట్ ఉన్నాక, లేనప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో మాకు ఎక్కువ పనులు కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక 2 సంవత్సరాల్లో పని బాగా అభివృద్ధి జరుగుతుంది. మరి మా మేడాన్ని కూడా మరి నేను అంత గతం కన్నా ఎక్కువ ఇప్పుడు ఈ వార్డులో మరి పెద్ద మొత్తాల ప్రజల దగ్గరికి పోయి ఇంటింటికి గడప గడప ఇప్పుడైతే ఎలా తిరిగి ప్రచారం చేస్తుందో అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలను ఇంట గడప గడప పేరు పెట్టుకొని పిలిచి మాట్లాడి వాళ్ళ సమస్యలకు మరి నేరుగా నాకన్నా ముందు నా భార్యనే మరి ఆమె నాకన్నా ముందు వరుసలో ఉంచి సమస్యలు పరిష్కరించడంలో ఈ నర్సంపేట పట్టణంలో ముందుగా ఉండాలి, ముందు వరుసలో ఉండాలనే ఒక ధ్యేయం సంకల్పం ఆమెకు కూడా ఉన్నది. కాబట్టి మీ అందరు ఆశీర్వాదం ఇస్తే మరి ముందు కూడా మంచి భవిష్యత్తు ఉండి మేము సర్వీస్ చేయడానికి మరి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అభివృద్ధి ధ్యేయంగా మరి యువకులకు కానీ అన్ని వర్గాల ప్రజలకు కానీ మరి అందరినీ కలుపుకొని మరి అభివృద్ధి ధ్యేయంగా మేము ముందుకు పోతాం. మీ అందరి ఆదరాభిమానాలు ఉండాలి. మరి పత్రికా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. 25వ వార్డు ప్రజలు మీకు అంటే కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని చూస్తున్నారా, రాజకీయంగా మీకు ఉన్నటువంటి పలుకుబడిని చూసి ఓట్లేస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు నమ్మకం, అభివృద్ధి, మెయిన్గా అభివృద్ధి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అభివృద్ధి ఎజెండాగా మేము పోతున్నాం. అంతేకాకుండా మాకు కూడా మరి పెద్దలు రాజకీయంగా మరి మాకు ఎంతో గౌరవం ఇచ్చి మరి పెద్దలు మాధవరెడ్డి గారు మమ్మల్ని ప్రోత్సహించి మా కుటుంబం మీద మమకారంతో మాకు మరి అవకాశం ఇచ్చి మరి తీసుకుపోతాండు. కాబట్టి ఆ అభివృద్ధి తర్వాత మామున్న నమ్మకం మీద
తీసుకుపోతాను కాబట్టి వార్డు ప్రజలందరికీ వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము ముందుకు నడిపించి ఈ వార్డును నర్సంపేట పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలియజేసుకుంటాం.